హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వైభవ్. వెల్కమ్ టు వైభవ్స్ వ్యూ. రెగ్యులర్ కార్ బైక్ రివ్యూ వీడియోతో కాకుండా ఒక ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకు ఈరోజు వచ్చాను. ఎస్పెషల్లీ మీలో ఎవరైతే రెగ్యులర్గా ట్రావెల్ చేస్తుంటారో లేదా ఇంటర్నేషనల్ రోడ్ ట్రిప్స్కి వెళ్తుంటారో వాళ్ళైతే ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది. జనరల్గా మనం ట్రిప్స్కి వెళ్ళినప్పుడు ఫారిన్ కంట్రీస్లో కార్, బైక్, స్కూటర్ ఏదైనా రెంట్ తీసుకోవాలన్నా లేదా అక్కడ డ్రైవ్ చేయాలన్నా మనతో ఉన్న డ్రైవింగ్ లైసెన్స్తో పాటు ఖచ్చితంగా ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ కూడా మనతో పాటు ఉండాలి. కానీ మీరు ఆ కంట్రీకి వెళ్ళి ఈ డ్రైవింగ్ పర్మిట్ని పొందాలంటే చాలా లెంతీ ప్రాసెస్ ఉంటుంది. అన్నిటికీ మించి మన ట్రిప్ యొక్క టైం అనేది వేస్ట్ అవుతూ ఉంటుంది. సో అలా కాదు, నేను సింపుల్గా ఇంట్లోనే కూర్చోవాలి, జస్ట్ చిన్న ప్రాసెస్తోనే మనం ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ని పొందాలనుకుంటే మనం ఒక ఆప్షన్ ఉంది. ఈ ఫెసిలిటీని మనకి ఇంటర్నేషనల్ డ్రైవర్స్ అసోసియేషన్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చాలా సింపుల్గా ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ని జస్ట్ 8 మినిట్స్లో డిజిటల్ కాపీని పొందవచ్చు. కోర్స్ నేను కూడా నా ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ని ఈ ప్రొసీజర్ ద్వారా చాలా సింపుల్గా తెచ్చుకోవడం అయితే జరిగింది. సో మీరు కూడా నాలాగే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ని తెచ్చుకోవాలనుకుంటున్నారా? అయితే చాలా సింపుల్ అండి. నేను వీడియో డిస్క్రిప్షన్లో ఒక లింక్ ప్రొవైడ్ చేశాను. మీరు దాన్ని క్లిక్ చేసి నేను ఇప్పుడు చెప్పే ప్రొసీజర్ని యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయితే చాలా ఈజీగా మీరు కూడా ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ని పొందవచ్చు. కాకపోతే ఈ ప్రొసీజర్ స్టార్ట్ చేసే ముందు మీ దగ్గర ఖచ్చితంగా కొన్ని అందుబాటులో పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ వ్యాలిడ్ ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్, అలాగే మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మెయిల్ ఐడితో పాటు మీ డిజిటల్ సిగ్నేచర్ కూడా మీ దగ్గర ఉండాలి. సో ఈ లింక్ క్లిక్ చేయగానే ఇక్కడ మీరు కొన్ని బేసిక్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ నేమ్ని ప్రొవైడ్ చేయాలి. అండ్ ఇక్కడ నేమ్ని మీరు టైప్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మీ డ్రైవింగ్ లైసెన్స్లో ఏ విధంగా ఉందో ఆ విధంగానే మీ పేరు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ వాట్సాప్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఎంటర్ చేయాలి. అలాగే మీ డ్రైవింగ్ లైసెన్స్ ఏ కంట్రీ నుంచి ఉందనేది కూడా మీరు ఎంటర్ చేయాలి. అండ్ మీరు ఈ అప్లికేషన్ ఎక్కడి నుండి ఫిలప్ చేస్తున్నారనేది కూడా ఎంటర్ చేయాలి. అండ్ ఫైనల్గా మీరు ఏ కంట్రీకి వెళ్తున్నారనేది కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఇది మాత్రం మ్యాండేటరీ కాదు, ఆప్షనల్. అండ్ ఈ బేసిక్ ఫీల్డ్స్ అన్ని ఎంటర్ చేశాక ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ మీకు ఎన్ని ఇయర్స్ కావాలి, అంటే సింగిల్ ఇయరా, 1 ఇయరా, 2 ఇయర్సా లేదా 3 ఇయర్సా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అంతేకాదు ఈ ఇంటర్నేషనల్ డ్రైవర్స్ అసోసియేషన్ వాళ్ళు మనకి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ని డిజిటల్ కాపీతో పాటు ప్రింటెడ్ కాపీలో కూడా మీకు అందిస్తున్నారు. నేను ఇంతకుముందు మీకు చూపించిండేది ప్రింటెడ్ కాపీ. సో మీరు సెలెక్ట్ చేసుకునే టెన్యూర్ని బట్టి, అలాగే మీరు సెలెక్ట్ చేసుకునే డిజిటల్ ఆర్ ప్రింటెడ్ కాపీ అనే దాన్ని బట్టి ప్రైస్ అనేది వేరీ అవుతుంటుంది. కాకపోతే ఎవరైతే నేను ఇచ్చిన లింక్ ద్వారా ఈ అప్లికేషన్ని ఫిలప్ చేస్తున్నారో లేదా అప్లై చేస్తున్నారో వాళ్ళందరికీ డిఫాల్ట్గా 10% డిస్కౌంట్ కూడా అప్లై చేయడం అయితే జరిగింది. సో ఈ ఫస్ట్ స్టెప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో వచ్చేసరికి నేను ఇంతకుముందు చెప్పినవన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాలి. అంటే మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీ డ్రైవింగ్ లైసెన్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫొటోస్, అలాగే మీ డిజిటల్ సిగ్నేచర్ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ అప్లోడ్ అయిన తర్వాత మీరు నెక్స్ట్ పేమెంట్కి వెళ్ళాల్సి ఉంటుంది. బట్ పేమెంట్కి వెళ్ళే ముందు మీ షిప్పింగ్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. షిప్పింగ్ డీటెయిల్స్ అంటే మీ అడ్రస్ అండి. సో మీ డోర్ నెంబర్, మీ ఊరు, ఇవన్నీ కూడా మీరు డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే డిజిటల్ కాపీతో పాటు ఎవరైతే ప్రింటెడ్ కాపీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఉంటారో వాళ్ళ ఇంటికే ఈ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ అనేది 3 to 4 డేస్లో వస్తుంది. అదే మీరు పేమెంట్ చేసిన తర్వాత డిజిటల్ కాపీ మాత్రం నేను ఇంతకుముందు చెప్పినట్టు జస్ట్ 8 మినిట్స్లోనే మీ ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసి పేమెంట్ చేసినాక డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను నా ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ని డిజిటల్ కాపీతో పాటు ప్రింటెడ్ కాపీని కూడా అప్లై చేయడం అయితే జరిగింది. సో ఇందాక నేను చూపించింది కూడా మీకు ప్రింటెడ్ కాపీనే. మరి దీంట్లో ఏమేమి ప్రొవైడ్ చేశారు అని మీకు చూపించే ముందు ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు. ఈ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ దాదాపు 150+ కంట్రీస్లో దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. సో ఏ కంట్రీస్లో దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారో మీరు చూసుకోవాలనుకుంటే వెబ్సైట్లో కూడా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు. లేదా మీరు కూడా నాలాగా ప్రింటెడ్ కాపీని ఆర్డర్ చేసింటే మీకు దాంట్లో కూడా ఈ కంట్రీ నేమ్స్ని ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అలాగే మీకు ఒక సజెషన్ ఏమిటంటే, మీరు ఫారెన్ ట్రిప్స్కి వెళ్ళినప్పుడు ఈ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్తో పాటు ఖచ్చితంగా మీ డ్రైవింగ్ లైసెన్స్ని కూడా క్యారీ చేయండి. ఎందుకంటే చాలా కంట్రీస్లో ఈ పర్మిట్తో పాటు డ్రైవింగ్ లైసెన్స్ని కూడా ఖచ్చితంగా అడుగుతూ ఉంటారు. ఇంకా నాకు ప్రొవైడ్ చేసిన ఈ ప్రింటెడ్ కాపీ ఆఫ్ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్లో వచ్చేసరికి వీళ్ళు 16 పేజెస్ బుక్లెట్ని ప్రొవైడ్ చేశారు. ఈ 16 పేజెస్ బుక్లెట్లో కూడా 12 డిఫరెంట్ కంట్రీస్కి సంబంధించిన లాంగ్వేజెస్లో ఈ పర్మిట్ ఉంటుంది. అంతేకాదు ఈ డ్రైవింగ్ పర్మిట్ అంటే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ని 5 కేటగిరీస్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. నేనైతే 2 కేటగిరీస్కి మాత్రమే అప్లై చేశాను. అది వచ్చేసరికి కార్, బైక్, స్కూటర్స్. వీటిని ఎక్కడైనా కూడా సరే నేను ఇంతకుముందు చెప్పిన కంట్రీస్లో డ్రైవ్ అయితే చేయొచ్చు. అలాగే ఈ బుక్లెట్లో మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేశారు.
ఫర్ ఎగ్జాంపుల్ ఈ డ్రైవింగ్ పర్మిట్ ఎన్ని ఇయర్స్ వరకు వ్యాలిడ్, మీ ఫోటో, సిగ్నేచర్, అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్, ఇలాంటివి బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా ఈ బుక్లెట్లో ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఈ బుక్లెట్తో పాటు వీళ్ళు కార్డు కూడా ఇచ్చారు. సో ఈ కార్డు మీద కూడా మన బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. అండ్ మీరు నోటీస్ చేస్తే ఈ బుక్లెట్ మీద కానీ లేదా ఈ కార్డు మీద కానీ ఈ రెండింటి మీద కూడా క్యూఆర్ కోడ్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఈ కోడ్ ఎందుకంటే మీరు దీన్ని స్కాన్ చేశారనుకోండి చాలా ఈజీగా మీ మొబైల్లో ఈ డిజిటల్ కాపీ అంటే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ యొక్క డిజిటల్ కాపీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అదండి, చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే కూర్చొని జస్ట్ 8 మినిట్స్లోనే మీరు డిజిటల్ కాపీ ఆఫ్ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ని పొందవచ్చు. అండ్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మరొక వీడియోతో అతి త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్, దిస్ ఈజ్ వైభవ్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.